ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికి కూడా నా ఆహ్వానం అండి. అందరు కూడా బాగున్నారని నమ్ముచున్నాను. క్రిస్మస్ బాగా జరిగిందని అనుకుంటున్నాను. న్యూ ఇయర్ కూడా బాగా జరిగిందని అనుకుంటున్నాను. దేవుడు మీకు ఇచ్చే వాగ్దానాలను ఎత్తి పట్టుకొని మరి ఎంత ఆశించారో అంతగా ఆ వాగ్దానాలు పట్టుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో మీ విశ్వాసాన్ని చూసి అద్భుత కార్యాలు ఈ సంవత్సరంలో చేయనై ఉన్నాడు. మరి ఈరోజు దేవుడు మనకు అందించే మాట ఏంటో చదువుదామండి. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1-7 వచనాలు చదువుతానండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఈ సంవత్సరంలో ఈ వాక్యం ద్వారా దేవుడు కొన్ని అద్భుతమైన మర్మాలను బయలుపరుస్తున్నాడు. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎలీషా దగ్గర ఉండే శిష్యులు మరి తోటి ప్రవక్తలు, ఎలీషా నాయకుడుగా ఈ ప్రవక్తలకు తన శిష్యులందరికీ కూడా మరి యజమానుడుగా ఉంటున్నాడు. అటువంటి సమయంలో వారి గుంపుకి ప్రతిరోజు మరి అనేక మంది జాయిన్ అవుతుండగా వారి ఒక స్థలం ఇరుకుగా ఉందండి. అయితే ఇక్కడ వారు ఒక మాట అంటున్నారు. వారి యజమానితో అంటే ఎలీషాతో అంటున్నారు, మరి ఇక్కడ ఇరుకుగా ఉంది కాబట్టి మేము మరో చోటకు వెళ్ళి స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాము, కట్టెలు కొట్టి ఇల్లును కట్టుకుంటాము, విశాలంగా ఉంటాము అని అన్నారు. అందుకు ఆ దైవజనుడు వెళ్ళండి అని చెప్తాడు. ఇక్కడ యజమానుడు లేక ఈ దైవజనుడు దేవాది దేవునికి సాదృశ్యం. శిష్యులైన వారు మనము. మన దేవుడు ఇరుకునకు దేవుడు కాడు. హీఈస్ అ గాడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్, విస్తరణకు దేవుడు అండి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని యొక్క మొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొందుటి. దేవుడు మానవులకి ఇచ్చే ఆశీర్వాదము వృద్ధి, అభివృద్ధి, ఫలించడం, విస్తరించడం. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ కలిగినదన్నిటినీ కూడా దేవుడు విస్తరించబోతున్నాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే హీఈస్ గోయింగ్ టు మల్టిప్లై ఎవ్రీథింగ్. ఆమెన్. గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ అ గాడ్ ఆఫ్ ఎడిషన్, గాడ్ ఈజ్ నాట్ అ గాడ్ ఆఫ్ సబ్ట్రాక్షన్, బట్ హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. హల్లెలూయా. ఈరోజు నీవు నా స్థితి, నా జీవితం ఇరుకుగా ఉందని బాధపడుతూ ఈ వాక్యం వింటున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఇరుకులో నుండి నీవు మొరపెడితే విశాలతలో నేను ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్పాడు. అంటే విశాలతలోనికి దేవుడు నడిపించే దేవుడు. కొన్నిసార్లు మనము ఇరుకులో ఉన్నప్పుడు దేవుని పిలవకపోయినా ఆయన మనల్ని చూసి మనల్ని పిలిచి సహాయం చేసి విశాలతలోనికి నడిపించే దేవుడు. అయితే ఇంకా కింద ఏం జరిగిందో చూద్దాము. వీరందరూ కలిసి విశాల స్థలానికి వెళ్ళి అందరు కలిసి గుంపుగా కూడి ఉందామని అనుకున్నప్పుడు చెట్ల దగ్గరికి వెళ్ళిపోయారు. మరి వారి యొక్క గొడ్డలి తీసుకొని నరకసాగారు. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలేనని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండి. చూసారా, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ దైవజనుడు దేవాది దేవునికి సాదృశ్యం అని చెప్పవచ్చు. ఇరుకగా ఉంది ప్రభా, మా విశాలతలోనికి మీరు రండి అని ప్రార్థన చేసేవారంటే దేవునికి ఇష్టం. చాలామంది ఇరుకులో మొరపెట్టుకుంటారు. దేవుడు చక్కగా ఆశీర్వదించినప్పుడు అభివృద్ధి పొందుకున్న తర్వాత దేవాది దేవుని మర్చిపోతారు. దేవుడు మనతో ఉన్నాడని కూడా వారి ఊహల్లో కూడా ఉండదండి. మరి ఇక్కడ చూసినట్లయితే శిష్యులందరూ కలిసి తన యజమాను దగ్గరికి వెళ్ళి నీవు కూడా మాతో రావా అని అడుగుతున్నారు. నిజానికి చెప్పాలంటే ఈ సంవత్సరం అంతట్లో కూడా మన పనులలో మన ఇరుకు నుండి విశాలతకు వెళ్ళిన ఏ స్థితిలో ఉన్నా, మన జీవితంలో ఏ గొప్ప స్థితికి ఎదిగినా కూడా, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నా కూడా ఆ యేసు ప్రభు యొక్క సహాయము, తోడు, నీడ లేకుండా మనము ఏమీయో చేయలేము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అని దేవుడు చెప్తున్నాడు. మీరు నాలో ఫలిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. మీరు ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని యేసయ్య చెప్తున్నాడు. నిజమే,
దేవాది దేవుడు ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం ఏ పని కూడా చేయకూడదమ్మా. నీ బిజినెస్లో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే, నీ జీవితంలో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే, నీ ఇంట్లో నీ కుటుంబంలో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే, యేసు ప్రభు ఇన్వాల్వ్ అయితే కనుక ఆయన నీకు ఎంత తోడుగా ఉండి ఎట్టి కష్టమైన, శ్రమైన, నష్టమైన ఆయనే పూడుస్తూ ఉంటాడండి. ఫలించే చెట్టుగా యేసు ప్రభు మన మధ్యలో ఉంటే మనము తీగగా వ్యాపించాలండి. వ్యాపించేవారుగా మనం ఉండాలి. ఈ సంవత్సరం అంతా వ్యాపిద్దామా? ఎలాగ వ్యాపిస్తాము? యేసు ప్రభులో వ్యాపిస్తాము. ఎప్పుడు కూడా మీరు గమనించినట్లయితే యేసయ్య దగ్గరకు వచ్చిన కొద్ది అయినా కూడా అనేక మందికి దేవుడు పంచిపెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు 5,000 మందికి పంచిపెట్టాడు కదా. హీస్ అ గాడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ శిష్యులు మాతో కూడా రండయ్యా అని అడుగుతున్నారు. ఎందుకంటే వారికి తెలుసు, ఆ దైవజనుడు ఉంటే, మా యొక్క యజమానుడు ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన దగ్గర సలహాలు తీసుకోవచ్చు, ఆయన మమ్మల్ని సరైన త్రోవలో నడిపిస్తారని వారికి తెలుసు. మనకు కూడా తెలియాలి, యేసయ్య మనతో ఉంటే ఏంటి, మన జీవితం మారిపోతుందండి. దే విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్ వెన్ జీసస్ ఇస్ విత్ అస్. మనతో నడుస్తున్నా, మనతో మాట్లాడుతున్నా, మన తోడు ఉంటే చాలండి. ఏ క్రియ, సాతాను శక్తులు కూడా రావడానికి భయపడతాయి. అయితే కింద ఏం జరిగిందో చదువుతాను చూడండి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినది అని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడేనని అడిగాను. ఈ కింద భాగంలో మనం చూస్తే ఒక్కడు మాత్రం పని చేస్తుండగా ఆ గొడ్డలి యొక్క తల ఊడిపోయి కింద పడిపోయింది. ఆ గొడ్డలి నీటిలో పడిపోయిందని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఒక గొడ్డలి చేతిపిడి నుంచి ఊడిపోయి కింద పడిపోయిన ఎడల అది యజమానునికి ఏ విధంగా ప్రయోజనకరంగా ఉండదు, లాభకరంగా ఉండదు, ఏ పనికి పనికిరాదు. ఈరోజు దేవుడు చెప్తున్నావు, నువ్వు ఆ గొడ్డలి తలగా ఉన్నావు, నీవు నా చేతిలో నుంచి ఊడి పడకూడదు. నీవు ఎంతవరకు చేతి పిడిని అంటుకొని ఉంటావో, ఎంతవరకు దేవుని చిత్తంలో నిలిచి ఉంటావో, అంతవరకు మన యజమాని యొక్క అవసరతలకు ఉపయోగ కారణంగా ఉంటాం. నిజమే అండి. దేవుడు తన బిడ్డల్ని ఎన్నుకున్నప్పుడు తన చిత్తం చేసేవాడిని ఎన్నుకుంటాడు. ఎప్పుడు కూడా దేవుడు ఒక వ్యక్తిని పరిచర్యలో వాడుకోవాలంటే తన చిత్తాన్ని చేసే వారిని ఎన్నుకుంటాడు. అలాంటి వారుగా మనం ఉండాలి. అలాంటి వారిని ఎల్లప్పుడూ వెతుకుతాడంట. 1 సమూయేలు 2:35లో నమ్మకమైన ఒక యజమానుని నేను నియమింతును అనే మాట మనము సమూయేలు గురించి దేవుడు చెప్తున్నాడు. నమ్మకమైన యజమానుని నేను నియమిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. దావీదు విషయంలో కూడా దేవుడు అపోస్తుల కార్యం 13:22లో ఉన్నాడు, నేను కోరుకున్న వాడు ఇతడే అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకండి వీరిని ఎందుకు అంతగా దేవుడు ఇష్టపడ్డాడంటే దేవుని చిత్తము చేయడానికి ఇష్టపడేవారండి. ఈరోజు మనం అందరం కూడా ఆయన చేతిలో ఆ యొక్క తలగా మనం ఉండాలండి. ఆ యొక్క గొడ్డలి వలె మనం ఉండాలండి. దేవుని యొక్క పనికి పనిముట్టుగా మనం నిలబడాలండి. ఎంత షార్ప్గా ఉంటే అంత చక్కగా పని త్వరగా అవుతుంది. అలాగే ఎంత మనం ప్రార్థనలో, వాక్యంలో నిలిస్తే అంతగా మన పనులే కాదు దేవుని కార్యాలు ఈ భూలోకంలో జరుగుతాయి. అందుకనే మనము దేవునికి అంటుకట్టి ఉండేవారుగా మనం ఉండాలండి. గొడ్డలి ఆ యొక్క చేతి పిడిని ఊడిపోయి కింద నేల మీద పడితే ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే అది ప్రమాదకరణం. సులువుగా దేన్నైనా నరకగలదు. దేవుని చేతిలో మనం ఉండకపోతే, దేవుని చిత్తంలో మనం జీవించకపోతే, తిరుగుబాటు జీవితం మనం కలిగి ఉన్నట్లయితే దేనికి పనికిరాము. అంతేకాదు కదా, అడుగులో వెళ్ళిపోతాము, అడుగు భాగంలో వెళ్ళిపోతాము, పైకి ఎలా తేలాలో తెలీదు. అది నష్టం కలిగిస్తుంది. ఒకసారి ఒక పాము అండి మరి కార్పెంటర్ షాప్కి వెళ్ళిందంట. ఆ కార్పెంటర్ షాప్ రాత్రిపూట వెళ్ళి మరి అక్కడ ఏమైనా దొరుకుతుందేమో అని ఎదురు చూస్తూ ఒక్కొక్క చోట మెల్లమెల్లగా పాక్కుంటూ వెళ్తుందంట. అయితే ఆ కార్పెంటర్ షాప్లో గొడ్డలి ఉంది. గొడ్డలి లాగా నేల మీద ఉంది. చీకట్లో దాన్ని చుట్టుకుంటూ వెళ్తూ ఉంది. చీకట్లో చుట్టుకొని దాన్ని ఇలా తగిలి వెళ్ళినప్పుడు ఆ గొడ్డలి యొక్క తల ఏం చేసిందంటే కొద్దిగా ఆ పాముని కొద్దిగా కట్ చేసింది. ఎందుకంటే ఇలాగా దాని నుండి వెళ్తుండగా ఆ పాముని కొద్ది కట్ చేస్తే ఈ పాము నన్ను బాధ పెడుతుందా, నాకు రక్తం తెప్పిస్తుందా అని చెప్పి ఆ పాము గొడ్డలి చుట్టూ గట్టిగా చుట్టుకుంది.
ఆ చుట్టుకున్న చుట్టుడికి ఆ గొడ్డలి యొక్క తల ఏం చేసిందండి, అది షార్ప్గా ఉంటుంది కదా, అయితే ఆ గొడ్డలి ఏం చేసిందంటే ఎంత గట్టిగా పాము చుట్టుకుంటుందో అంత గట్టిగా ఆ యొక్క గొడ్డలి ఆ పాముని కట్ చేసింది, అక్కడక్కడే చనిపోయింది. మూర్ఖ ప్రవర్తన కదండి. ఎవరికైనా నష్టం అండి. మనము ప్రయోజనకరంగా లేకపోతే ఎవరికైనా నష్టంగానే ఉంటాము. దేవుని సన్నిధిలో అడగాలి, నీ పనిముట్టుగా నన్ను వాడుకోండయ్యా. తిరుగుబాటు చేసే స్వభావం నాలో కొట్టివేయండి ప్రభా. నేను నీటిలో పడితే శ్రమలో పడినట్టే ప్రభా, నీ చిత్తంలో నేను నిలబెట్టండి ప్రభా అని ప్రార్థన చేయాలండి. గొడ్డలి ఊడి ఆ నదిలో పడిపోయింది. ఆ నది అడుగు భాగంలోనికి వెళ్ళిపోయింది. ఎంత లోతుకి వెళ్ళిపోయిందో. సముద్రము శ్రమలకు సూచిస్తుంది. దేవుని చేతిలో ఉన్నంత వరకు, అంటు కట్టుకొని ఉన్నంత వరకు ఉపయోగకరంగా ఉంటాము. ఆయన నుండి మనం వేరుగా వెళ్తే మన వల్ల ఏమీ లాభం లేదండి. అయితే ఈ శిష్యుడు ఏం చేశాడు, అయ్యో నేను ఇది ఎరువుగా తెచ్చుకున్నానయ్యా, ఇది నాది కూడా కాదయ్యా అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడు, 6వ వచనంలో, అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఎక్కడ పడెను అని దైవజనుడు అడిగాడు. దైవజనుడు అంతకుముందు గొప్ప కార్యాలు చేశాడు. ఎక్కడ పడిందో ఆయనకి తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఎక్కడ పడిందో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ దేవునికి విరోధంగా నిలబడి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవునికి దూరంగా పడిపోయామో అక్కడే మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని పశ్చాత్తాపడినప్పుడు అక్కడే దేవుడు గొప్ప మార్పుని మన జీవితంలో రప్పిస్తాడండి, తెప్పిస్తాడండి. ఒకసారి చైనా దేశపు మిషనరీ గారు ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటున్నారు. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటుండగా అతనికి ఇష్టమైన 4 వస్తువులు ఎప్పుడు ఆయన బ్యాగ్లో ఉండేవండి. మొదటి వస్తువు పరిశుద్ధ గ్రంథము, రెండోది ఎన్నో సంవత్సరాల నుంచి సేకరించిన కీర్తనలు, పాటలు, రాసుకున్న పాటల బుక్కు, మూడోదిగా ఆయన అనేకమైన ప్రసంగాలు చేసిన ప్రసంగాలను రాసుకున్న బుక్ కూడా ఉంది. 4వదిగా తన స్నేహితులు అలాగే తెలిసిన వారి యొక్క పేర్లు, అడ్రస్లు, ఫోన్ నంబర్స్ ఉండే డైరీ కూడా ఉంది. ఈ 4 ఒకటే రోజు ఆయన పోగొట్టుకున్నాడు. చాలా విచారించాడు, బాధపడ్డాడు. ఎన్నో సంవత్సరాల నుంచి సేకరించిన వాక్యాలు, పాటలు, కీర్తనలు అన్నీ పోగొట్టుకున్నాను, పరిశుద్ధ బైబిల్ని పోగొట్టుకున్నాను అని బాధపడుతున్నప్పుడు దేవాది దేవుడు అతనితో మాట్లాడుతున్నాడంట. నా కుమారుడా, నీవు బైబిల్ని పోగొట్టుకున్నావు కానీ బైబిల్ యొక్క గ్రంథకర్తను పోగొట్టుకోలేదు కదా. నా కుమారుడా, నువ్వు పాటల పుస్తకం పోగొట్టుకున్నావు కానీ పాటలు రాసే వరాన్ని పోగొట్టుకోలేదు కదా. నీ హృదయంలో నా పాటలు నేను పెట్టి ఉన్నాను కదా. నా కుమారుడా, నువ్వు మెసేజ్ బుక్ పోగొట్టుకున్నావు అనుకున్నావు కానీ ప్రసంగాలను ఇచ్చే నిజమైన సందేశము నేను కదా. నా కుమారుడా, నీ స్నేహితుల నంబర్లు, అడ్రస్లు పోగొట్టుకున్నావు అనుకుంటున్నాను కానీ నిజ స్నేహితుడైన నేను, నిజమైన స్నేహితులను నేను తీసుకురానా అని చెప్పాడంటండి. నిజమే, అది పోయింది, ఇది పోగొట్టుకున్నామని మనము బాధపడతాం కానీ తిరిగి దేవుడు సమస్తం మనకి దయచేస్తాడండి. ఈ మాట దేవాది దేవుడు ఆ దైవజనుతో మాట్లాడినాక బహుబలం పొందుకున్నాడండి. ఈ లోకంలో ఎన్ని కోల్పోయినా ఏమి బాధపడకూడదు. మనతో పాటు దేవుడు ఉన్నాడని తెలుసుకోండి. అన్నీ ఉన్నా దేవుడు లేడు. దేవుణ్ణి నీవు కోల్పోయావంటే కనుక నీ అంత దౌర్భాగ్యులు ఎవరు లేరండి. ఇట్స్ ఓకే. ఎన్ని కోల్పోయినా ఆ దేవుని తోడు మనం కోల్పోకుండా ఉండాలండి. ఏ విషయంలో బాధపడకూడదు, ఏది పోయినా బాధపడకూడదు. కానీ దేవుని పోగొట్టుకుంటే కనుక చాలా బాధపడాలి, తిరిగి ఆయన సన్నిధికి రావాలి. 2 పేతురు 1:3 ప్రకారము భక్తికి కావలసినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. దైవభక్తి జీవాన్ని ఇస్తుంది. అందుకే యోబుకి తెలుసండి, ఎన్ని పోయినా లాస్ట్కి తన కుమారులు, కుమార్తెలు చనిపోయినా కూడా ఆయన భార్య వచ్చి అనరాని మాటలు అంటుంది, అయ్యా ఇంకా ఎందుకు నీతిగా ఉంటావు, ఆయన దూషించి చనిపో, ప్రభువుని విడిచిపెట్టు అని ఆయన భార్య సలహా ఇచ్చినప్పుడు అయితే యోబు మాత్రము దేవుని వదిలిపెట్టలేదండి. పట్టు వీడని వ్యక్తిగా దేవుని పట్టుకున్నాడు. దాని ఫలితంగా దేవుడు అన్నీ కూడా రెట్టింపులో దేవుడు ఇచ్చాడండి. ఈరోజు దేవుని పట్టుకున్నట్లయితే, దేవాది దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా నీవు దేవుని పట్టుకొని ఉన్నట్లయితే యోబు 42:5 ప్రకారం నేను ఇప్పుడు నిన్ను కనులారా చూచుచున్నాను అంటాడండి. నిజమే, ఈ యొక్క దేవుని సన్నిధిలో ఎవరైతే
ప్రభు మీద మన ప్రేమ ఉన్నట్లయితే ఆయనను మనం విడిచిపెట్టమండి. విశాలతలోకి వెళ్ళినా విడిచిపెట్టమండి. దేవుని ప్రేమ, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మనం కూడా అలాగే ప్రేమించాలండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనము దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మీద నీకున్న మొదటి ప్రేమ ఏది? నన్ను విడిచిపెట్టావా? నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావా? నీ తొలి ప్రేమ ఏది నా మీద అని దేవుడు ఒక సంఘానికి ప్రశ్నిస్తున్నాడండి. నీకు నాకు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రభు కొరకు ఉండి నా తొలి ప్రేమను కోల్పోయావా? అయితే దేవుడు అంటున్నాడు కదా, తిరిగిరా, సమస్తం ఇస్తాను అని అంటున్నాడండి. ఇక్కడ గొడ్డలి కోల్పోయిన వ్యక్తి తిరిగి నేను పొందుకోలేనేమో అని నిరుత్సాహపడి ఉంటాడు. కానీ ఇక్కడ ఒక మంచి పని చేశాడు. దైవజనం దగ్గరికి వెళ్ళాడు, మనవి చేసుకున్నాడు. మనం కూడా అంతే అండి. ఏది కోల్పోయినా ఆ గాడ్ ఈజ్ అ రెస్టోరర్. రెస్టోర్ దట్ కనెక్షన్ విత్ గాడ్. దేవునితో ఆ కనెక్షన్తో కలిగి ఉండండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలీషా రానే వచ్చాడు. ఎక్కడ పడిపోయిందో చెప్పు అంటాడు. అక్కడ ఎక్కడైతే పడిపోయిందో అక్కడ చూపిస్తాడండి. నిజమే, మీ జీవితంలో కూడా మీరు బాధపడుతున్నారు, ఏ విషయంలో అయినా కృంగిపోతున్నారా, కుమిలిపోతున్నారా? దేవాది దేవుడు చెప్పే గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. అంటే దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అయితే ఇక ఏం జరిగిందో చదువుతామండి. వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఈ దైవజనుడు ఒక అద్భుతం చేస్తున్నాడండి. నిజమే, మన జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడండి. ఏదైతే ఎక్కడైతే కోల్పోయామో, ఎక్కడైతే భయపడుతున్నామో, బాధపడుతున్నాం, ఇది తిరిగి నేను పొందుకోలేను, కోల్పోయిన తిరిగి నా యొద్దకు రాదు, నెవర్ ఇట్ విల్ కమ్ అని నువ్వు అనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు నిజంగా మొరపెట్టి చూడు, దేవుడు తిరిగి ఇస్తాడండి. ఒక కొమ్మ నీళ్ళలో వేస్తే కిందకి వెళ్ళిపోయిన ఇనుప పైకి ఎలా తేలుతుందండి? ఇది ఎంత విడ్డూరం, ఎంత విచిత్రం కదండి. దేవుని కార్యాలు అలాగే ఉంటాయండి. ఒకసారి నువ్వు తప్పిపోయినా, ఒకసారి దేవుని దూరం వెళ్ళినా కూడా నువ్వు మనవి చేయగానే దేవుడు ఒక అయస్కాంతంగా మారి నిన్ను ఆకర్షించుకుంటాడు తిరిగి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ అలాగ ఉంటుందండి. అందుకే దేవాది దేవుని మనం ఎక్కడికి వెళ్ళి ఆయన తీసుకువెళ్ళాలి. హీ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ అస్. ఒక కొమ్మ దేనికి సాదృశ్యం అండి? కొమ్మ అంటే అందరూ కూడా సిలువకి సాదృశ్యం అంటారు. ఎందుకంటే చెక్కతో చేయబడింది సిలువ కాబట్టి. అవును, సిలువ రక్తం వల్ల, సిలువలో వ్రేలాడడం వల్ల, సిలువలో యేసుప్రభు అటువంటి కఠినమైన శిక్షను ఎంచుకోవడం వల్ల ఈరోజు మనమందరం సజీవ లెక్కలో ఉన్నాం. లేకపోతే ఎప్పుడో మనమందరం కూడా నశించేవారమండి. ఈ నూతన సంవత్సరములో దేవుడు చెప్తున్న మాట, సిలువ చాటున నేను భద్రపరుస్తాను. హల్లెలూయా. అలాగే ఈ కొమ్మ యొక్క సాదృశ్యం నేను దుడ్డు కర్ర అని నేను అనుకుంటానండి. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును అనే మాట కీర్తనాకారుడు రాస్తున్నాడండి. దేవుని యొక్క కర్ర వాక్యం కూడా కావచ్చండి. దేవుని యొక్క వాక్యంలో అనేకమైన మర్మాలు ఉన్నాయండి. ఆ వాక్యాన్ని దేవుడు మీకు బయలుపరచాలని ఆశపడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నారా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఒక్క వాక్యమే నీ జీవితాన్ని నడిపిస్తుంది. సిలువ చాటు నన్ను భద్రపరుస్తుంది దేవుని యొక్క మాటలు. మరి ఆ వాక్యాన్ని పఠించండి, చదవండి. చిన్న బిళ్ళ మనం బకెట్లోనో టబ్లోనో వేస్తే పైకి తేలదు. అటువంటిది ఒక ఇనుప గొడ్డలి కింద పడితే పైకి ఎలా వస్తుందండి? అది కేవలము అద్భుత కార్యాలండి. ఈ సంవత్సరంలో దేవుడు మీకు చెప్పేది ఏంటంటే, ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ యువర్ కనెక్షన్ బ్యాక్. నీ కనెక్షన్స్ అన్నిటినీ నేను రెస్టోర్ చేస్తాను అని దేవుడు చెప్తున్నాడండి. అంతేకాదు, ఎక్కడ పోయింది ప్రభా, నా జాబ్ ఏది ప్రభా, ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ జాబ్ లేదేంటి, కోల్పోతున్నాను, అన్నీ కోల్పోతున్నాను, ఆరోగ్యం కోల్పోతున్నాను, డబ్బు కోల్పోతున్నాను, సమస్తం కోల్పోతున్నాను అని నువ్వు బాధపడినట్లయితే దేవుడు నీకు ఈరోజు చెప్పే మాట ఏంటంటే, తిరిగి నేను సమస్తం ఇస్తాను, నా యొద్దకు రా. ఈ సంవత్సరంలో ప్రతి గడియ, ప్రతి చోట, ప్రతి నిమిషము నన్ను తీసుకెళ్ళు, నేను నీతో ఉన్నట్లయితే అద్భుతాలను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవాది దేవుని వేడుకుందాము. ఆయన మనతో పాటు తీసుకెళ్తే, మన విశాలంలో కూడా దేవుడు ఉన్నట్లయితే దేవుడు మనకి విశాలంలో జరిగే నష్టాలు కూడా జరగకుండా దేవుడు కాపాడుతాడు. చాలామంది ఆశీర్వాదాల్లో కొన్ని కోల్పోతూ ఉంటారు, కొన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ధనము విస్తరంగా ఉంటుంది కానీ వారు నష్టపోతారు. ఎలాగవుతుందో తెలియదండి. చూసారా, మనము ఈ యొక్క కరోనా రాగానే కొన్ని దేశాల్లో ఇలాగ డబ్బులను పడేశారండి, నీళ్ళలో పడేశారండి, విచ్చలవిడిగా పడేశారండి, బకెట్లలో, సంచుల్లో ఇచ్చేసారండి అందరికీ.
చూడండి, ఈ దేశం ఏమైపోతుందో తెలీదు, ఈ లోకం ఏమైపోతుందో తెలీదు, కానీ దేవాది దేవుడిని నువ్వు కోల్పోయినట్లయితే మన జీవితం అక్కడికే ఆగిపోతుందండి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఉండాలి, ఆయన తోడు మనకి ఎప్పుడు అవసరమే. నీవు ఏది కోల్పోతావు కూడా ఆయనకి అది ఎంతో ముఖ్యము. ఆ కోల్పోయినది తిరిగి నీకు ఇచ్చేంత వరకు నీకు తోడుగా ఉండే దేవుడండి. నీతియుక్తంగా జీవిద్దామా? మనం ఎక్కడ పడిపోయామో అక్కడ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతామా? ఇరుకులో దేవుని పిలుద్దామా? విశాలతలోనికి దేవుడు నడిపించేలాగా పిలుద్దామా? అలాగే కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగి ఇచ్చేలాగా ప్రార్థన చేద్దామా? మీరు కళ్ళు మూసుకున్నట్లయితే నాతో పాటు ప్రార్థన చేయండి. ఈ సంవత్సరంలో ఈ గొప్ప కార్యాలు మనం చూసేవారుగా మనం ఉందాము, ఫలించేవారుగా ఉందాము. కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహోన్నతుడగు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభా, మాతో చక్కని మాటలు బయలుపరిచావు, మాట్లాడావయ్యా. అయ్యా యేసయ్య, కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటకు సాయం దయచేయండి, విస్తరింపచేయండి. ఇరుకులో ఉండకుండా విశాలంలో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను. ఫలించేవారుగా మమ్మల్ని చేయండి అయ్యా. మేము ఒంటరిగా ఉండి ఏమీ చేయలేమయ్యా తండ్రి. నీ సన్నిధిలో మేము నిలబడాలయ్యా, నీ చిత్తంలో నిలబడాలయ్యా ప్రభా. ఆ యొక్క గొడ్డలి చేతిపిడి నుంచి ప్రభా తొలగి విరోధంగా వెళ్ళిపోయింది కాబట్టి సముద్ర గాధంలో పడిపోయింది. మేము కూడా ప్రభా నీ మాటకు లోబడి అయ్యా నీ సన్నిధానంలో అడుగుతున్నాము ప్రభా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తామని నమ్మొచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వేచి ఉంటిని కనుల
దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయాలని నేను ఆశిస్తున్నాను. మరి ఏమి కోల్పోయినా దేవుడు ఈ సంవత్సరంలో తిరిగి మనకి దయచేస్తున్నాడని ప్రవచనంగా దేవుడు మాట్లాడాడు. ఒక్క ప్రోగ్రామ్ మీరు స్పాన్సర్ చేయాలన్నట్లయితే కింది నంబర్స్ని మీరు సంప్రదించండి. అలాగే ఈ వాక్యాల ద్వారా మేము బలపడుతున్నామండి, ఒక ఫోన్ కాల్ ద్వారా మాకు చెప్పండి. మమ్మల్ని మీరు ప్రోత్సహించేవారుగా ఉంటారు. అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు వాట్సాప్ కానీ SMS కానీ లేక ఫోన్ ద్వారా మాతో మాట్లాడమని ఆశపడుతున్నామండి. అలాగే మా సంఘం యొక్క ఆరాధనలు ప్రతి ఆదివారం 10:30 నుంచి 1:30 వరకు హైదరాబాద్ పట్టణంలో గచ్చిబౌలి అనే ప్రాంతంలో మరి ఈ యొక్క సో అసెంబ్లీ చర్చ్ని నడిపిస్తున్నాము. రండి, దేవుని దీవెనలు పొందుకోండి. అలాగే ప్రతి వారము శుభార్త ఆరాధనలో వచ్చే ఈ యొక్క వాక్యాలను మీరు వీక్షించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.